అందుకోసం బియ్యం అయితే పెట్టాను. ఇలా చేస్తానన్నమాట. నువ్వు నా మీద అంటాను, వాళ్ళేమొచ్చి అందరు కలిపి నువ్వే వద్దన్నవా నన్ను అంటాను. లినీషా కొత్త డ్రెస్ ఎలా పాములేని రౌండ్కి రావంటే పాము తండ్రు. ఇంకా బావగారు వాళ్ళు కూడా వచ్చేసారనమాట. సూపర్గా ఉంది. ఇంకా సిస్టర్ సో ఇప్పుడైతే చికెన్ వండుతున్నాను అనమాట. 2 kgs చికెన్. ధర్ని అయితే ఇప్పుడే బద్దలాడింది అనమాట, కాలు మొక్కింది. నా వీడియో తీయు కంపల్సరీగా. 103 గ్రాములు వెండి ప్లేట్స్ చదివేస్తున్నా అమ్మమ్మ, తాతయ్య, మామ. చెల్లి అన్నీ కొట్టేస్తుంది అనమాట. ఎప్పుడు ఎక్కారు లోపల? నేను 3 సార్లు అడిగాను, 30 రూపాయలకి 3 సార్లు ఆడినవరట. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా 5:07 అలా అవుతుంది అనమాట. ఈ వాడికి నాకు ఈరోజు స్నానం అయిపోయింది. అది 10 గంట ఫాస్ట్ మొక్కమాడ లెగిసారు వీళ్ళు. ఎవరు స్నానాలు చేయలేదు, అందరికి మాట్లాడుకుంటాను అనమాట. సో ఇప్పుడైతే ఇంకా పాప కోసం అని చెప్పేసి ఫస్ట్ పరమాన్నం వండాలి కదా అన్నప్రసాదం కోసం. అందుకోసం బియ్యం అయితే పెట్టాను, ఉడకాలి. ఉడికిన తర్వాత పాలు బెల్లంతో వండుతాం అనమాట పాయసము. అంటే పాలలో ఉడకబెట్టామనుకోండి పాప మళ్ళీ మింగలేదు కదా మెతుకు వచ్చేసరికి, అందుకోసమే కుక్కర్లో పెట్టాము. ఈళ్ళు కోస్తాను. అంతలోపు అయితే ఇంకా కొంచెం ఉల్లిపాయలు గట్ట కోసేసి ఇచ్చిన తర్వాత ఇంకా కొంచెం చిన్న డెకరేషన్ ఉంది, చేద్దాం అనుకుంటున్నాను. ఫాస్ట్గా చేసేస్తాను, అది కూడా చూపిస్తాను. వీడియో కంటిన్యూ అవుతుంటుంది, చివరి వరకు చూస్తాను. బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడికి తెచ్చేసి దీని మీద మాకు ఈ లీఫ్ ఉందనమాట, అరిటాకు లీఫ్ది. సో అది పెట్టాను అనమాట, బాగుంటుంది అని చెప్పేసి. దీని మీద కొంచెం ఫ్లవర్స్ ఉన్నాయి, అదే దండలు ఎప్పుడు ఉన్నవే. జస్ట్ అటు ఇటు ఏలాడి తీసి ఉంచేస్తాను. సో మొత్తం అయినాక చూపిస్తాను. సో ఇక అండి ఇలా చేస్తానమాట సింపుల్గా. సో కిందనైతే కార్పెట్ లాంటిది వేసేసి ఇంకా దాని మీద వరుసగా వెండి సామాన్లు అన్నీ పెట్టేసి ముట్టేద్దాం అని అనుకుంటున్నాము. అంటే వెండి సామాన్లో ఐటమ్స్ గట్ట పెట్టేసి అవన్నీ తీస్తాను, అది కూడా ఇంకా సరదాలి. సో ఇది చెప్తే పని అయిపోయింది. మా ఆయన అయితే ఇంకా పడుకొని లెగలేదు. లేనిషామా మా ఆయన పడుకున్నారు. లేచిపోయావా? గుడ్ మార్నింగ్. ఇగోండి మా వెండి ఐటమ్స్. సో ఇందులో అయితే అన్నీ సర్దుతున్నాను నేనైతే. ఇప్పుడు ఏది పెట్టామనమాట, టైం అవ్వలేదని చెప్పేసి ఇంకేవి సర్దలేదు. ఇక్కడ సైడ్కి ఇక్కడ ఈ కార్పెట్ వేసాను, నిన్న తడిపించాను అనమాట. మళ్ళీ పాప దీని మీద బొంగుతుంది అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకొక మా బేళ్ళకి ఏంటంటే మా ఆయన ఒక బ్యాంక్ ఎంప్లాయ్ అయ్యండి, మా దగ్గర డబ్బులు లేవన్నమాట. నేనే చేసిన ఓస్ మరీ చెప్తావు, మళ్ళీ తిరిగి నా మీద తోస్తావు. నువ్వు నా మీద అంటాను, వాళ్ళేమొచ్చి అందరు కలిపి నువ్వే వద్దన్నవా నన్ను అంటారు. ఉన్నాయి మరి ఏమి అందరు అన్ని గుర్తు చేయొచ్చు కదా ఇంటి. అవును మరి నువ్వు ఇంట్లో ఏ రోజున కట్ట తెచ్చి పెట్టావా? నాకు అర్థం కాదు. మనం 10 రూపాయల నోట్లే ఇంట్లో ఉంచము, కట్టలు ఉంచుతాం ఏంటి? నీకు తెలీదా డబ్బుల గురించి? ఉంటాయి, మా నాన్న కట్టించాడు, తెచ్చాను. ఒరే అతను తెస్తారేమో అనుకున్నాను రా ఉద్దేశించి, ఎవరికి తెలుసు. అన్నప్రసన్నకి మెయిన్ డబ్బులే కదా, బ్యాంక్ ఎంప్లాయీ. అలాగే సాయంకాలం పట్టుకొచ్చి తిరిగి రావేదనమాట, అందరూ పడిపోతారు. ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే రూపాయి నోట్లు చిల్లర ఉంది అంటే ఒక కట్ట పెడితే అందంగా ఉంటుందని చెప్పేసి ఇది అంత గోల, అంతకు మించి ఇంకేం లేదు. లినీషా కొత్త డ్రెస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. యాక్చువల్గా ఇంకొకటి అనుకున్నాము, బట్ లినీషా పాపకి అన్ని ఫ్లాప్ అవుతున్నాయి అనమాట. ఆ కాంబో ఎక్స్పెక్ట్ చేసాము, బట్ అది రావడం లేదు, డెలివరీ అవ్వట్లేదు. అందుకోసం అని చెప్పేసి అందుకోసం ఇది మా ఆయన నిన్న ఈవినింగ్ వెళ్ళేసి తెచ్చారు. చాలా బాగుంది, మెత్తగా ఉంది. సో ఎలా జరిగితే అలా జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ దేవుడు రాసి పెట్టి ఉండడు కదా, దాన్ని బట్టే జరుగుతుంది. మనం ఏమనుకున్నా జరగదు. సో ఫస్ట్ అయితే జేజీకి మొక్కేసింది, ఇప్పుడైతే సర్దుతున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసరికి వరుసగా పెడతాము. యాక్చువల్గా తూర్పు నుంచి పెట్టాలంట. అలాగా అనుకున్నానంటే ఇటు ఇలా పెట్టేసి పాపని ఇటేసి ఇటు వరుసగా పేర్చుదాము బాగుంటుంది అనుకున్నా. బట్
అది కూడా నాకు అవ్వలేదు. సో ఇంకా టైం అయిపోతుంది, ముహూర్తం టైం అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా సర్దాలి. ఒక హాఫ్ అన్ అవర్ ముందేనే వేయాలి, ఎందుకంటే పాపకి డేకరం రాదు కదా. సో అందుకోసం అని చెప్పేసి నేను అన్నీ పెడుతున్నాను అనమాట, వరుసగా పేరుస్తున్నాను ఏవి ఎక్కడ పెట్టాలి అని. మా ఆయన పక్కన చెప్తున్నారు వీళ్ళందరూ, నేనైతే పెడుతున్నాను అలాగా. సో డబ్బులు చెప్పాను కదా ఆల్రెడీ, నోట్ల కోసం ఎందాక డిస్కషన్ అయింది. కొత్త నోట్లు అయితే సీల్ కట్టలు లేవు. యాక్చువల్గా రూపాయి కట్ట అనేది సీల్ కట్టే అనమాట, అంటే చూడడానికి బాగుంటుంది కదా అన్న ఫీలింగ్ అంతేనే. బుక్కు, భగవద్గీత, పెన్ను, పసుపు, కుంకుమ, స్వీట్స్, పాయసం, అలానే పువ్వులు, ఇంకేటమ్మా అదే బంగారం, పళ్ళు రకాలు. సో అన్ని రకాలు పెట్టాలి అంటే ఇంకా అన్ని రకాలు పెట్టాను. సో తూర్పు కంచి పెట్టాలి అన్నారనమాట, అందుకోసం అని చెప్పేసి తూర్పు సైడ్ అవన్నీ సర్దామన్నమాట. పాప అలా డేకరడానికి బాగుంటుంది అని చెప్పేసి రౌండ్గా పెట్టాము. యాక్చువల్గా స్ట్రైట్గా పెడతాము, బట్ స్ట్రైట్గా అయితే పెట్టలేదు. ఈ కార్పెట్ కూడా చాలా బాగుంది డిజైన్, వీడియోలో బాగా కనిపిస్తుంది. సో ఇంకా పాపని వేసేసి బంగిరిపిద్దామని చెప్పేసి ఇంకా అడుగుతున్నాను అనమాట. నెక్స్ట్ గోల్డ్ అప్పుడు తీయడం మర్చిపోయాను, వెంటనే తీసాను. గోల్డ్ కూడా తెచ్చి పెట్టేశాను తర్వాత వచ్చేసరికి. సో ఇంటి దగ్గర ఉన్న వస్తువులతోనే పెట్టాను. అప్పుడు గీతమ్మకి అయితే కొత్త వస్తువు కొన్నామన్నమాట, బట్ ఈసారి మరి కొనడం అవ్వలేదు, బడ్జెట్ ప్రాబ్లం. సో అందుకోసం ఉన్న వాటితోనని చెప్పేసి ఆ ఉన్న బంగారమే పెట్టేశాము. యాక్చువల్గా ముందు ఏదైనా చైనో, లాకెటో లేకపోతే సంథింగ్ ఇంకేదైనా వస్తువు తీసుకుందాం అనుకున్నా, బట్ అవ్వలేదన్నమాట, అందుకోసం అలా పెట్టే. సో ఇలా పేర్చామన్నమాట అన్నీ మా దగ్గర ఉన్న ఐటమ్స్తోనే అన్నీ పెట్టాము మ్యాక్సిమం మర్చిపోకుండా. ఇంకా ముహూర్తం టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా పావుగంట ఉందని చెప్పేసి ఇంకా పెట్టామన్నమాట. ఎందుకంటే పావుగంట ముందు నుంచి పెడితే డేకురుకొని వెళ్ళేసి ఏదైనా ముడుతుంది ఏంటని చెప్పేసి ఫస్ట్లో ఇంకా ఆ కార్పెట్ మీద వేసేసరికి ఫస్ట్ చూసిందనమాట, ఏంటి నా ముందు ఇన్నట్టు పెట్టారు, నెక్స్ట్ అందరు రెడీ అయ్యి కూర్చొని నా చుట్టూరే ఉన్నారని అబ్జర్వ్ చేస్తుంది. టోటల్గా అన్నీ చూసింది. యాక్చువల్గా ఏమేమి ముట్టిందో ముందు నేను చెప్పాలండి. యాక్చువల్గా నేను బ్యాక్కి వాయిస్ ఇస్తున్నా ఇప్పుడు. యాక్చువల్గా అది పాట గట్ట పెట్టామన్నమాట వీడియోలో వచ్చేసరికి, అందుకోసమే నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తున్నా. డెకరేషన్ అనమాట, అస్సలు బంగురుతుందని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మేమే మా చేతితో ముట్టించేయాలంటే అనుకున్నాం. ఫస్ట్ ఆ వెండి ప్లేట్ దగ్గరికి వెళ్ళిందనమాట. ఫస్ట్ ఆ వెండి ప్లేటే ముట్టింది. యాక్చువల్గా అందులో పసుపు, కుంకుమ ఉంది. పసుపు గిన్నె మీద చేయేసింది కానీ పసుపు మొత్తం గిన్నె అంతా వంపలేదు. యాక్చువల్గా అదే ముట్టిసింది అనుకున్నాం మేమైతే, బట్ ఇప్పుడే ట్విస్ట్ ఉంటుంది అనమాట. చూడండి, పసుపు గిన్నె కాంచి పోయి ఇంకా ఇటు కాంచి తిరిగేస్తుంది మొత్తం. ఇటు కాంచి తిరిగిన తర్వాత నేను భగవద్గీత కానీ పెన్ను కానీ ముడుతుందేమో అనుకున్నాను. బంగారం కూడా దాని చేతి ఎదురుగా ఉంది కదా, గబుక్కుని చెయ్యేసేస్తుందేమో అనుకొని, బట్ డబ్బుల మీద ఫస్ట్ చెయ్యేసింది అనమాట. ఫస్ట్ ముట్టింది పాప వచ్చేసరికి డబ్బులు ముట్టింది. తర్వాత యాక్చువల్గా 3 ట్రిప్పులు పెట్టాలి కదా, తను ఒక ట్రిప్లోనే 3 ముట్టేసింది అనమాట. తర్వాత పక్క చెయ్యి వచ్చేసరికి పువ్వుల మీదకి వెళ్ళిపోయింది, నెక్స్ట్ చెయ్యి వచ్చేసరికి బంగారం మీదకి వెళ్ళిపోయింది. ఒకేసారి 3 ముట్టేసింది తను. బట్ 3 రౌండ్లు మన ప్రకారం వేస్తాం కాబట్టి ఇంకా మేమైతే ఆ డబ్బులు అవన్నీ సైడ్కి తీసేసాం అనమాట. ఏదైనా హ్యాపీ మూమెంట్స్ కదా ఇలాంటివన్నీ షేర్ చేసుకోవడానికి. అసలు ఆ టైంలో ఎలా అనిపించింది, ఇది ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో మేమైతే మాత్రము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకా సెకండ్ ట్రిప్ పెట్టాలని చెప్పేసి సెకండ్ ట్రిప్ కూడా పెట్టాము. ఈసారి అటు ఇటు ప్లేసులు మారుస్తాం కదా, అటు పక్క ఉన్నవి ఇటు పక్క తీసుకొచ్చామన్నమాట, పాయసం కానీ బుక్ కానీ అని చెప్పేసి. బట్ నేను రెండోసారి అనుకున్నాను మ్యాక్సిమం పెన్ తీసుకెళ్తుంది, పెన్ దగ్గరికి చూడడానికి కొంచెం లుక్ కనిపిస్తుంది కదా అని చెప్పేసి. బట్ తనైతే అప్పుడైతే ఏం చేసిందంటే శారపడి పడుకొని పోతుంది అనమాట అక్కడ. అంటే తను బంగారం కొత్త కదా, తనైతే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి అని చెప్పేసి సెకండ్ టైం వచ్చేసరికి స్వీట్ ముట్టేసింది అనమాట. తర్వాత ఆ స్వీట్ అలాగ 3 స్వీట్లు పెట్టాము. పెట్టిన తర్వాత ఇంకా పాయసం కూడా అక్కడ ఉంది. పాయసం గిన్నె కాంచి ఇంకా చెయ్యి అనేది మేడం గారికి వెళ్ళిపోయింది. నేనైతే తీసుకొని తినేస్తుంది ఏంటో అనుకుంటాను, అలా లాగేస్తుంది. ఆ పాయసం గిన్నె కూడాను మొత్తం ముట్టేసి తినిపించడానికి గోల్ అయిపోతుంది. బట్ ఇంకా 9 గంటల 3 నిమిషాలకి కరెక్ట్గా తినిపించమన్నారు. అందుకోసం అని చెప్పేసి అది ముట్టేసిన తర్వాత పాయసం గిన్నె అనేది మేము సైడ్కి తీసేసి ఉంచేసామన్నమాట. తర్వాత తినిపిద్దాంలే అని చెప్పేసి ఇంకా 3వ టర్న్ కూడా వేయాలి కదని చెప్పేసి 2 సార్లు ఏమైందంటే పడిపోయింది సైడ్కి. అందుకోసం 2 సార్లు ఎత్తుకొని నేను మళ్ళీ 3వ ట్రిప్కి అయితే నేనే వేశాను. తనైతే అప్పుడు ఏకంగా పడుకుని పోయింది. ఇంకా 3వ సారి వెళ్ళదేమో అనుకున్నా నేనైతే.
లిటరల్లీ మాత్రం అలాగా ఆడిపించాము, పాటలు వేసాము. అగోండి సెల్ చూడండి మా ఆయన ఎలా పెట్టారో సాంగ్స్ వేసేసి. అంటే అట్రాక్ట్ అయ్యి ముందుకు వస్తుందా అని చెప్పేసి సౌండ్కి బొమ్మలు తీసుకొచ్చాము. చాలాసేపు పెట్టింది. మీకు వీడియోలో చాలా తక్కువ మినిట్సే నేను చూపిస్తున్నాను. మ్యాక్సిమం చాలా వరకు కట్ చేసేసాను ఎడిటింగ్లో వచ్చేసరికి. ఎందుకంటే మొత్తం లెంతీగా అయిపోయినా కూడా మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా. అలా తను చాలా టైం స్పెండ్ చేసేసింది అనమాట. ఆ 15 మినిట్స్ అలాగే అయిపోయింది. ఆ 15 మినిట్స్ వీడియో అంటే లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి 15 మినిట్స్ పెట్టకుండా దాంట్లో ఆఫ్ అయితే నేను పెడుతున్నాను అనమాట. సో తర్వాత వచ్చేసరికి ఇంకా పెన్ దగ్గరికి అయితే వెళ్ళింది. లాస్ట్లో మాత్రము బుక్ ముట్టేసింది భగవద్గీత, తర్వాత పెన్ ముట్టింది అనమాట. మేము చుట్టూ క్లాప్స్ అయితే ఎన్ని కొట్టామో మాకే తెలీదు. చాలా సరదా అనిపించింది ఇలాగా పట్టుకోవడం, బుక్ చేయి పెట్టడం. ఈ ఒకేషన్ అనేది మా ఫ్యామిలీతో మేము సెలబ్రేట్ చేసుకోవడం. యాక్చువల్గా బావగారాలు అయితే బయలుదేరారు కానీ ముహూర్తం టైంకి ఇది అయిపోవాలని చెప్పేసి ఇంకా అవగొట్టేసాము. వాళ్ళైతే అప్పటికి ఇంకా రాలేదన్నమాట. ముహూర్తం మళ్ళీ దాటిపోతే మంచిది కాదు అన్నారని చెప్పేసి వాళ్ళు వచ్చేలోపు ఈ కార్యక్రమం అయితే అయిపోయింది. మా బావగారాలు కూడా వస్తున్నారనమాట యాక్చువల్గా. సో ఇవన్నీ ఇంకా ముట్టేసిన తర్వాత 3 సార్లు అయిపోయిన తర్వాత ఇలా అందరూ క్యాజువల్గా అన్నీ ముట్టేసింది కదా, ఇప్పుడు పక్కన డబ్బులు అన్నీ పెట్టేద్దాము, తను ఏం తీసుకుంటే అవి తీసుకొని అని చెప్పేసి అన్నీ పెడుతున్నారు. మా డాడీ, మా ఆయన అందరు కలిపి అక్కడ ఉన్నారు. మా మావయ్య గారు, అత్తమ్మ గారు కూడా అందరూ అక్కడే ఉన్నామన్నమాట కూర్చొని వరుసగా. బట్ వీడియోలో ఓన్లీ లెనిషనే నేను కవర్ చేద్దామని చెప్పేసి జూమ్ చేసేసి ఇంకా అలా పెట్టాను. యాక్చువల్గా నేను వీడియో అంతా ఆర్గాడ్ తీసాడు, వాడికి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట, పర్లేదు కెమెరాలోని. నేనైతే స్టాండ్కి పెట్టలేదు, నిన్న వీడియో ఆడి తీస్తే బాగుంటుందని చెప్పేసి. మా ఆయన పక్కన షార్ట్ వీడియోస్ తీసేస్తున్నారు అతని సెల్ కోసం. తనైతే ఇంకా నిద్ర వచ్చేస్తుంది, తలకు స్నానం చేశాను. ఇంకా ఇవి ముట్టేసిన తర్వాత అసలైన టైం అనమాట. అలా తినిపించాలి కదా ఫస్ట్ వచ్చేసరికి. రోజు యాక్చువల్గా అమ్మాయి వండిసి తినిపిస్తుంది, కానీ నాన్న పెడితే మంచిది అని చెప్పారనమాట. చూడండి ఎలా చూడ మా నాన్న ఎంత వేగంగా నాకు అన్నం తినిపిస్తారని చూస్తుంది లేనిసా. గీతిగా ఆ మూతి చూడండి, తెల్లరిసరికి చాక్లెట్ తినదు. అంతే ఆ యాంగిల్ అలా పెట్టినని. సరే కూర్చో, అక్కడ కూర్చో, నాన్న పక్కన కూర్చో. తినమ్మా. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. తినిచింది. చిన్నది అంటించండి డాడీ. నువ్వు ఒక్క గింజ తీసి ఓకే ఓకే డాడీ నువ్వు. ఇంకా తాత ఇడ్లీ తాత నువ్వు పాయసం పెడతాను ఇడ్లీ అట్టుకోండి అంటుంది. చిన్నది పెట్టమ్మా. మరి లేదే నాకు ఇంచిరా వేసిద్ది మొదండి. అయిపోయి సరే 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 అయిపోయి రా. గీతు బంగుతుంది అనమాట. రాయే డేక్రి ఏది కావాలి ఫస్ట్ నీకు చెప్పు. ముట్టు.
ఫస్ట్ ఎప్పుడా అసలు ఫస్ట్ టైం కూడా అది అదే ముట్టింది, పెన్నే ముట్టింది, మళ్ళీ ఇప్పుడు పెన్నే ముట్టింది. చదువుకుంటుంది తీసుకో, మళ్ళీ వెళ్ళి తీసుకోవాలి. అలాగా ఆలోచిస్తుంది ఏడు తీయాలని చెప్పి. బుక్ ఫస్ట్ పెన్ను, అప్పుడు లాగే, తర్వాత నోట్ బుక్. బంగారం కావాలా, ఇంకొకటి తీసుకో. బంగారం కావాలా, డబ్బులు కావాలా, ఏవి కావాలి చూడు. బంగారమే. అప్పుడు సేమ్ అదే ముట్టింది ఇప్పుడు. సో ఫైనల్ గా బంగేసింది లెనీషా, అయిపోయింది. గీతమ్మ కూడా బంగేసింది, తనకు తెలిసి వచ్చాక కూడా. అప్పుడు ఏం ముట్టుకుంది, మళ్ళీ ఇప్పుడు అదే ముట్టుకుంది గీతమ్మ. అయితే మేము చెప్పలేదు అది పట్టుకొని, బట్ తను వెళ్ళి అదే తీసుకుంది అనమాట, పెన్ను బుక్. సో హ్యాపీగా సెలబ్రేట్ గా జరిగిపోయింది. ఇక్కడ మా డాడీ అయితే పూరి పాముతాడు అనమాట. పాపం హోటల్లో రోజు పామి ధరణి ఎక్కడ కూడా నాకు చేతిలో వండలేకపోతాను, ఏదో ఒక పని చెప్పండి అంటే లాస్ట్కి పూరి పాము డాడీ, నేను ఎలాగో పాములేని రౌండ్కి రావంటే పాముతాను. కూర బాబు తినేస్తాను ఆల్రెడీ, మీరు తినేయాలి, మీరు తినేయండి. ఆదిగాడు, మావయ్య గారు, అమ్మమ్మ గారు, ఇంకా మా బావగారు అయితే వస్తారట. సార్ గారు అయితే పేపర్ చదువుతుంటే పూరి తినేస్తారు. నన్ను చాలా బాగా జరిగింది కదా, హ్యాపీగా ఫీల్ అయినాం కదా. ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ బాగా బంగిరిసింది, గ్రాండ్ గా చేసుకుంది. ఏమీ లేకపోయినా కూడా తను హైలైట్ చేసింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి లేవంటే అన్నీ ఉన్నాయి మ్యాక్సిమం. కొత్త వస్తువులు అయితే ఏమి కొనలేకపోయాము. ఇప్పుడు అంతగా 4 అడుగులు బంగారు లేదన్నమాట. ఈరోజు లక్కీగా 4 అడుగులు వేసింది. అవును, ఏదైనా దేవుడు మీద నుంచి చూస్తారంటే ఇలాంటివి ఏమో కదా, మిరాకిల్స్. పుట్టప్పుడు బంగారం, ఈ రోజు అకేషన్ రోజు బంగారిందంటే హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు పడుకుంటూ పోయింది అనమాట చక్కగా. సో అది ఇంకా మా బావగారు అక్క వస్తున్నారు, బస్సులో ఉన్నారు, ఎక్కారంట బస్సులో. అక్క బావగారు వాళ్ళు కూడా వచ్చేసారనమాట. ఫుల్ హ్యాపీ, ఫస్ట్ టైం ఇలాగ అందరం కలిసి ఉండడం అనమాట. సంక్రాంతి పండుగలప్పుడు కూడా వీళ్ళిద్దరు దొరకరు మాకు, ఈ రోజు దొరికారు. ఒక ఆట ఆడుకోకపోతే ఎంత భయం కాదు మా దగ్గర మీకు. డాడీ నవ్యమ్మ వాళ్ళన్నీ కలిపి మొత్తం డ్రెస్సులు తీసారనమాట. ఇదొకటి చాలా బాగుంది డ్రెస్, తీసుకొచ్చారు లేనమ్మకి. డ్రెస్ నేను చూపించి సెలెక్ట్ చేశాడు, మొత్తం లైన్ గా ఒక 5 డ్రెస్సులు పెట్టాను. అవునా, ఇదే కావాలి. ఓకే, చాలా బాగుంది కదా నాని, సాఫ్ట్ గా ఉంది, క్లాత్ కూడా సూపర్ గా ఉంది. ఇంకా సిస్టర్స్ ఇద్దరికి కలిపి కప్పులది తీసుకొచ్చారు, అది కూడా తర్వాత వేసినప్పుడు చూపిస్తాను. వాళ్ళిద్దరికి తెచ్చారు, వీళ్ళిద్దరు సిస్టర్స్ కి కాంబో. కత్తిలాగా ఉంది కదా రెడీ. సెలక్షన్ మామూలుగా లేదు, దొల్లగొట్టి దోపం వేస్తారు. గీతుకి ఇదనమాట, లెనీషాకి అదనమాట. సేమ్ ఇద్దరికి ఒకేలాంటి డ్రెస్సులు మళ్ళీ తీసుకొచ్చారు. ఇక్కడైతే ఇంకా ఫోటోగ్రాఫర్ వచ్చేసరికి ఫోటోలు తీస్తాను. ఫోటోగ్రాఫర్ ఎవరని అనుకుంటాను, ఇగోండి దర్శతి గారు అనమాట. ఎంత చెప్తే తీస్తాను మా ఆయన ఫోటోలు తీయడం రావట్లేదు. సో ఇప్పుడైతే చికెన్ వండుతున్నాను అనమాట. 2 kgs చికెన్, ఇది ఆనియన్స్. ఇక్కడైతే చికెన్కి పెట్టాను ఫస్ట్, తర్వాత బిర్యానీ చేస్తాను. కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ ఉంచుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు కిచెన్లో ఎక్కువ మంది ఉంటే పని అవ్వదనమాట. ఏమి ఎవరు వండుకున్నారు నేను ముందే డిసైడ్ అయ్యాను. చికెన్ కర్రీ, బిర్యానీ, రైస్ నేను పెట్టేస్తాను, అత్తమ్మ గారు మీరు వెజ్ కర్రీ వండుకోండి అని చెప్పాను అనమాట. పన్నీర్ కూర అమ్మమ్మ గారు చికెన్ తిన్నారు కాబట్టి ఇంకా కచాంబరి. సో ఇవే 4 అయితే నేను చెయ్యాలన్నమాట ఫాస్ట్గా. సో అది మ్యాటర్, ఎలాగోలా ఫాస్ట్గా చేసేస్తాను. ఇళ్ళల్లో కలకల్లా ఆడుతుంది అందరూ వండడం వల్ల. ఫస్ట్ టైం ఎంత క్వాంటిటీలో నేను చికెన్ వండడం. కేజీ వరకు చికెన్ వండాను కానీ 2 kgs చికెన్ ఎప్పుడు వండలేదు. చూద్దాం ఎలా వస్తుందో. సో ఇక్కడ చూడండి, అల్లరా సందడి గోల మామూలుగా లేదనమాట. చికెన్ కర్రీ, బిర్యానీ, రైస్, కచాంబరి, డ్రింక్ బాటిల్ గ్లాసులోనే వేస్తాను మీకోసం. ఇంకేమైనా కావాలా చెప్పండి, చెప్తే ఇప్పుడే తెప్పించి వండుతాను నేను. ఇది మొహమాట వండకూడదు, మరదల దగ్గర అది బిస్కెట్ కట్టుకో.
బిస్కెట్ తినాలని ఇచ్చాడు నాకు. ఓరియో బిస్కెట్ తెస్తే మా బావగారు తినేద్దంటారు బిస్కెట్ అనుకుని. పాయసం చేసాం కదా, ఆ పాయసం వేసా అందరికి ఇస్తున్నాం అనమాట. ఇప్పుడైతే అడిలాగా ఉంది, ఇలానే ఉంటుందేమో కదా. ఇటు పక్క బిర్యానీ కూడా పెట్టేద్దాం అని చెప్పేసి ఇంకా వేడెక్కిస్తున్నా. అంటారు కదా కూతుర్లు తండ్రి పార్టీ ఎందుకని చెప్పేసి, తల్లి చేస్తుంది కాదని చెప్పను, దీనికి చెప్తాను అనమాట. కూతురు వంటగదిలో కష్టపడిపోతుందని చెప్పేసి క్యారెట్ గీస్తున్నారు. ఉల్లిపాయలు కూడా మా డాడీయే కోసారు ఫాస్ట్గా. నేను వంట చేస్తున్నాను అనమాట. ఇలా ఉంటుంది ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ అనమాట. రేపు పొద్దున్న నా పిల్లలకు వచ్చేసరికి మా ఆయన కూడా ఇలానే తయారవుతారేమో చూడాలి. మ్యాక్సిమం మారుతున్నారు. ఇలాగ నా వయసు వాళ్ళకి వచ్చేసరికి కంపల్సరిగా మారిపోతారు. మా ఆయన కూడా ఇలాగే నా కూతురు కష్టపడిపోతుందని చెప్పేసి చేస్తారనమాట. వాళ్ళు లేనప్పుడు తర్వాత సంగతి, వాళ్ళు ఉన్నప్పుడు మనం పనులు చేస్తే మాత్రం వాళ్ళు చూడలేదు. ధర్ని అయితే ఇప్పుడే బద్దులాడింది అనమాట, కాలు మొక్కింది నా వీడియో తీయ కంపల్సరీగా. మళ్ళీ అది వీడియో తీయకపోతే ఎంత అకేషన్ చేసుకొని నాకు వీడియో తీసిన వాళ్ళు ఎవరు లేకపోతే ఎలాగా ఏంటి అని ఏడుస్తుంటే ఇంక కాదు కూడదని చెప్పేసి నేను పిల్లల్ని పక్కన పెట్టి దీనికి వీడియో తీయడానికి అయితే వచ్చాను. ఎవరు చూస్తే నేను ఆడించాను ఇంతవరకు. కష్టపడి పై ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుక్కర్ తెచ్చింది. చికెన్ కని చెప్పావా? చికెన్ చెప్పాను మీకు. ఏది పెరిగేసారు అంతలా పెరుగు మసాలా. అయినా మీ బావగారిని వదిలేసి అక్కడ చక్కగా నువ్వు బిర్యానీలో ఉంటే ఎలా చెప్పే. ఇప్పుడు నేను అతనికి చెప్పాను అనుకో, ఇంటికి వచ్చి పిలిచింది నా మరదలు బిర్యానీ వండేస్తుందా చికెన్ వండేస్తుందా అని మాట్లాడతారు అనమాట. అంటే మీరు పోటీలు పెట్టుకోవడానికి అని చెప్పి పిలిపించుకున్నారు. చెప్పు అందుకోసం మా బావగారిని ఇన్వాల్వ్ చేయాలి. ఏటర్ చేస్తాను ఏటు అంతే వదిలే అంతే. ఆన్ చేయి, పవర్ ఆన్ చేయి, ఇది నొక్కు, ఎంత ఇది ఆన్ చేయి. ఇదిగోండి ధరణితో అయితే ఇలాగే ఉంటుంది. వండకుండా కూర్చున్నాడు నన్ను పిలిచేసి నువ్వు వండకుండా సాయం చేయకుండా ఎందుకు అలా కూర్చుంటున్నా అంటది. మా అన్నయ్య వచ్చి వండుతానని అంటే మరి అక్కర్లేదు పక్కకి వెళ్ళి కూర్చోండి అని అంటది. అండ్ వండుతానన్నా తప్పే వండనన్నా తప్పే అవుతుంది. ఎవరైనా ఈ ఇంటోలే కదా ఏటే. అయినా ఆడ ఎక్స్పెక్ట్ అని చెప్పేసి నీకు తెలుసు. తెలిసిన తర్వాత కూడా ఆయన పక్కన పెట్టేసి నువ్వు వండడం రైసు చారు వండాలంటే మీ ఇద్దరు తక్కువ ఇంకెవరు లేరు. పెట్టి వదలగొట్టిందంటే ఎవరికి కూడా మా అక్కలకి ఎవరు లేదు. ఇవ్వండి మంచి వేడి వేడి చికెన్ అట జాయింట్స్ తెచ్చారు. చూద్దాం. 6 లెగ్ పీసులు 4 రెండు తినేసావా? ఫ్రై చేసుకుని కాల్చుకుని తిని నీకు ఇష్టమని చెప్తే చికెన్ టైప్ కాల్చాడు. ఫైనల్ గా వంట అయితే కంప్లీట్ చేశాను. మా నాన్న మళ్ళీ వండెట్టు. ఈ రోజు మామూలు ఎంజాయ్మెంట్ కాదు, సరదానే. అన్ని నొప్పులు వచ్చాయి. ఎన్ని మాట్లాడుతుంటే చూడండి నాకు మా ఆయన. మాకు పోటీ వంట చేసినందుకు ఎవరైనా పొగుడుతారు, వీళ్ళు పొగట్టం కాదు. తిరిగి నాకు ఇన్ని దెప్పులు పెడతాను అనమాట. ఏం చేస్తాను తప్పదు. నువ్వు ఎక్కువ కష్టపడిపోతానే భయం వేస్తుంది. నార్మల్గా కష్టపడిపోవాలి, ఎగ్జైట్ అయితే కష్టపడతాను. అవునా? ఇప్పుడైతే మా డాడీ వాళ్ళు అయితే అన్నప్రసన్న కోసం మళ్ళీ నీసా పాపకి చదివేస్తాను అనమాట. ఏటర్రా చదివేస్తాను? 103 గ్రాములు వెండి ప్లేట్ అట. ఇది ఏడ్ చేశాను, క్లిప్ ప్లేట్ అవుతుంది. మా అమ్మ వీడియో తీసాను. చూడండి వెనక్కి మెట్టెట్టుకొని వీడియోలు తెస్తాను. చేతుల మీద పట్టుకున్నాను. ఇగండి ఇగండి 103 గ్రాములు వెండి ప్లేట్ చదివేస్తున్నా అమ్మమ్మ తాతయ్య మామ.
అది ఇచ్చారో మీరు తీసుకోను. దాని మీద ఇంకా బంగారం మొక్క ఏదో పెట్టవలసింది అసలు. డాడీ నిజమేనాట, ఇక్కడ బంగారం పువ్వు పెట్టించాలట. ఇప్పుడైతే ఆ వెండి ప్లేట్ ఇచ్చారు కదా, యాక్చువల్గా గిన్నె స్పూను నెక్స్ట్ పట్టీలు అన్నీ అప్పుడే బార్సార్కి ఇచ్చారు. వెండి ప్లేట్ అప్పుడు ఇవ్వలేదని చెప్పేసి అన్నప్రాసనకి ఇచ్చారనమాట. సేమ్ గీతికకి ఎలా ఇచ్చారో దీనికి కూడా అలానే ఇచ్చారు. నేను ఇవ్వకపోతే ఒప్పుకోనని ముందే చెప్పాను, ఎందుకంటే ఇద్దరిని సమానంగా చూడండి అని అన్నాను. అందుకు కాకపోతే గీతకి అది అప్పుడు రేట్ తక్కువ వెండి, ఇప్పుడు కేజీ 1000 తులం 1000 కదా నాని, తులం 1000 కేజీ 1,00,000 అయిపోయింది. అప్పుడు కేజీ 50,000 ఉండేది అనమాట, డబుల్ ప్లేట్ వచ్చింది. ఇప్పుడు అదే రేటుకి ప్లేట్ చిన్నగా వచ్చింది. వేడిగా ఉందని చెప్పేసి ఇంకా రూమ్ లోకి అన్ని తెచ్చాను అనమాట. ఇక్కడ అందరం కలిసి కూర్చొని తినేస్తాం ఇప్పుడైతే. అదిగోండి మా పిల్లలు ఇద్దరు పడుకున్నారు. ఈరోజు ప్రశాంతంగా నేను తిందామని చూస్తున్నా, బట్ చూద్దాం ఏం జరుగుతుందో, చివరి వరకు తెలియదు కదా. నిజంగానే ఎప్పుడు నేను వండి పెడితే నువ్వు తిన్నాక అత్తించి ఫస్ట్ టైం నువ్వు వండి పెడితే ఓకే. సో ఇంకా అందరూ ఇక్కడ తింటున్నారు అనమాట వీళ్ళందరూ ఇలా తింటుండడం చూసి నాకు కడుపు నిండిపోయింది అనమాట. సో నేనేటి అడగకుండా వాళ్ళే బాగుందని చెప్పారు అనమాట చికెన్. మా ఆయన ఉన్నారే తినేస్తాను రోజు తినేసుకొని బాగుండదు అని అడిగితే బాగుంది అయితే సూపర్ గా ఉంది. థ్యాంక్స్ ఫర్ కాంప్లిమెంట్స్. ఇది ఫ్యామిలీ, అందరు ఫుల్ ఫ్యామిలీ ఇక్కడే ఉందన్నమాట. ఇదే కాదు, అందరం ఇక్కడే కూర్చొని, ఇంక ఇంట్లో ఎవరు లేరు మా ఇద్దరు పిల్లలతో సహా. ఇక్కడ అలా చెల్లి అన్నీ కొట్టేస్తుంది అనమాట. పాయసం ఇద్దరు దంచుకొని తింటాను. చెల్లి చెల్లి ఇక్కడ వేసి చూడండి, మా మావయ్య గారు కిందన పడుకున్నారు, వీళ్ళు ముగ్గురు మీదన పడుకుంటుపోయారు అనమాట. అత్తమ్మ గారు, మా ఆయన, బావగారు, మా గాజులు కొట్టుకోవడానికి ఇస్తాను. వెళ్ళిపోదాం. మా ఇద్దరికి తిండి తప్పించి తర్వాత ఫ్రెండ్స్ ఇంకో వేరే ప్రపంచం అనమాట. అందరూ కాదు, మా బావగారు, మా ఆయన కూడా వెళ్ళిపోతాను. ఫ్రెండ్స్ నాన్న ఎక్కకూడదు, గీరుకుంటుంది, దిగు. నోహి ఎక్కకమ్మద్దు, గీరుకుంటుంది గేటు. లేకు, కాలు మీద వెళ్తావా? మా ఆయన అయితే దిగబెట్టడానికి వెళ్తాను బస్ మీద. అదే బస్ మీద కాదు, కాంప్లెక్స్ దిగబెట్టడానికి వెళ్తాను. ఇంకా వెళ్ళిపోతాను రేలో. గీత కూడా వెళ్ళిపోతుంది. అక్క, బావగారు, బాయ్ బాయ్. ఫ్యామిలీ అందరం చీకట్లోని ఎగ్జిబిషన్కి వెళ్తాం అనమాట. విశాఖపట్నంలో ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళమని ఎన్నో రోజులు బట్టి బుర్ర తినేస్తున్నా, బట్ ఇన్ని రోజులకి అయిందనమాట. లేనీషం అన్నప్రసన్న దయ వల్ల వచ్చా. ఎంట్రన్స్ ఇంకా లోపలికి వెళ్ళలేదు, వెళ్దాం. గీత సో మనిషికి 60 రూపీస్ అంటే టికెట్, 8 టికెట్స్ తీసాను. మా ఆయన కార్ పార్కింగ్ చేస్తున్నారు అక్కడ. అతను వచ్చిన వెంటనే ఇంక వెళ్ళిపోవడమే లోపలికి. ఇటు చూడు, నేను చెప్తే కానీ నేను వదలట్లేదు అసలు. మా ఆయన కొంచెం చెప్తాను నాకు. సో ఎగ్జిబిషన్కి వచ్చాం ఫ్రెండ్స్. ఫోటో తీయాలా? అమ్మమ్మ గారిని కూడా పట్టుకొని వచ్చాం అనమాట.
సరదాగా అందరం స్పెండ్ చేద్దామని మా బావగారు వాళ్ళు వెళ్ళిపోయారు, చెప్పాను కదా ఇందాకే. ఇప్పుడైతే మా ఆదిగడ్ సెల్తో వీడియో తీస్తున్నాడు. ఆ సెల్ ఛార్జింగ్ లేదు యాక్చువల్గా. క్లారిటీ స్టార్ట్ చేస్తుంది అనమాట మా గీతమ్మ. రేట్ అదే అండి, మన ప్రపంచం, ఆడవాళ్ళ ప్రపంచం అంతా ఎక్కడే ఉంటుంది. స్టిక్కర్ ప్యాకెట్లు, బొట్లు ప్యాకెట్లు ఆల్రెడీ ఒక 2 అయితే కొనిసాము అప్పుడే. పిల్లల ప్రపంచంలోకి వచ్చేసామన్నమాట. జైంట్ వీళ్ళు, బల్లులు, రోడ్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ అయితే. అన్నీ ఉన్నాయి. రింగులాట, ఈ గేమ్, ఆ గేమ్ అన్నట్టు. బాల్ గేమ్ ఉంది. డాడీ ఎక్కడికి పట్టుకెళ్ళిపోయి మా ఆనందం ఎంతంత కాదు, నవ్వి పొంగిపోతుంది అనమాట. యాక్చువల్గా ఈ సెలలో క్లారిటీ సరిగ్గా లేదు కానీ చాలా బాగా నవ్వుతుంది, ఎంజాయ్ చేస్తుంది. సో ఇంకా ఎక్కడ అంతగా ఏం లేవు కానీ పర్లేదు, పిల్లలు ఎంజాయ్ చేయాలంటే రావచ్చు అనమాట. పిల్లలకే బాగుంటుంది ఇది. మా గీతంలో ఆడడానికి ఐస్ క్రీములు తప్పించేయట్లేదు. ఎప్పుడు ఎక్కారు అది భయం అనమాట. ఇంకా ఎక్కిసి గెంతుతాను అంటుంది. ఎక్కించాము, ఆడుతుంది లోపల. సో ఇంకా ఇది కూడా ఎక్కిపోతే నన్ను అల్లరి పెడితే ఎక్కిపోతుంది అనమాట ఎలాగో ఒకలాగా. పట్టుకుంది. లెనమ్మ అయితే ఎంత ఇంట్రెస్టింగ్ చూస్తుందో తెలీదు, వాళ్ళ అక్క కంచి. ఇంకా ఫస్ట్ టైం ఇలాగ గీతమ్మ ఇంత హైట్ ఎక్కడం, ఎందుకంటే చిన్న పాప కదా, ఇంతవరకు ఎప్పుడు బయట కోదాలు ఎక్కించాం. ఫస్ట్ ఇది టెన్షన్ ఉంటుంది, బట్ పర్లేదు ఎక్కిపోయి గెంతుతో ఆడుతుంది అనమాట. మేము ఇక్కడే ఉంటాం. ఫోటో సో 30 రూపాయలు అట ఒకసారి ఆడినప్పుడట. నేను 3 సార్లు అడిగాను, 30 రూపాయలకి 3 సార్లు ఆడినవరట. ఇప్పుడు గుళ్ళించి చేసేద్దాము, ఏదో గిఫ్ట్. 6 ఒకటి రావాలండి. 6, 10, 14, 3, 17, 3, 20. ధర్నే ఇచ్చే 30 రూపాయలు ఇచ్చే.